విజయ్ కుమార్ గారితో 6 గంటలు ఏం పనండి ముఖ్యమంత్రి గారికి? విజయ్ కుమార్ అనే స్వామి మైసూరు నుండి ఈరోజు తిరుపతికి షిఫ్ట్ అయిపోయింది ఆయన ఆశ్రమం. దానికి కారణం ఎవరు? మీ సుబ్బారెడ్డి గారే అందరు చెప్పుకుంటున్నారుగా. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు వాళ్ళు మైసూరు ఆయన్ని తిరుపతి ఎందుకు తీసుకొచ్చారో మీకు తెలియాలా? ఏదైనా ఆశీస్సులు అంటే అందరూ 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 6 గంటల ఆశీస్సులకే అంటే 360 నిమిషాల ఆశీస్సులా? విజయ్ కుమార్ అనే స్వామీజీ ఆయన ఆశీస్సులకు 6 గంటలు అంటే జనాలు ఎవరో నమ్ముతారంట? 6 గంటలు మీ లాబింగ్ ఏంటి చెప్పండి? లోపల ఏం మాట్లాడుకున్నారు? అదేదో ప్రజలకు చెప్తే సంతోషపడతారు. ఈరోజు కేసుల నుండి ఎలా బయటపడదాం అనే ఆలోచన తప్ప ఇంకేమైనా ఉందా? ఆ స్వామీజీ విజయ్ కుమార్ కాళ్ళ మీద పడి ఆయన లాబింగ్ చేయి, ఆయన వెట్టైనా సరే ఈ తాడేపల్లి కొంప కేసులు లేకుండా చేయి, బాబా హెచ్లో నన్ను కాపాడు, బాబా హెచ్లో మా ఎంపీని కాపాడు, వాళ్ళ అయ్యని కాపాడు. ఇదే నీ కుటుంబ సభ్యులు కాపాడుకోవటం, నిన్ను కాపాడుకోవటమేగా. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ఇక్కడ విజయ్ కుమార్ స్వామీజీ కాళ్ళ మీద పడ్డా దాని ఆంతర్యం ఏంటి అంటే చివరికి లాబింగ్ దాకా వచ్చింది. అధికార ఇన్ఫ్లుయెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కోసం ప్రయత్నం చేశావు. ఈరోజు సిపిఐ అరెస్ట్ ముందుకెళ్ళేటప్పటికి ఈరోజు లాబింగ్ దాకా పోయినావు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా లాబింగ్ ఒకళ్ళ బతలాడుకొని లాబింగ్ చేసి నన్ను ఈ కేసు నుండి బయటపడమని దీనమైన స్థితిలో నువ్వు 6 గంటలు అడుక్కున్నావంటే అసలు ఈ రాష్ట్ర పరువు ఏం కావాలా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి చర్యలకు పాల్పడితే, ఇలాంటి దిగజారుడితనానికి పాల్పడితే అసలు ఎంత సిగ్గుసేటు! రాష్ట్ర పరువు ఈరోజు రోడ్డు మీద పడేశాడు. రాష్ట్ర పరువు ఢిల్లీలో తాకట్టు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి. అదేమంటే రామోజీరావు గారి వియ్యంకుడి తమ్ముడు వివాహానికి వచ్చి అని చెప్పేసి రామోజీరావు గారిని ఎక్కడో సంబంధం లేని ఆయన తీసుకొచ్చి ఎందుకు కలుపుతారు మీరు? 6 గంటలు మీ ముఖ్యమంత్రి ఎందుకు గడిపాడు? దానికి సమాధానం చెప్పండి. అసలు రామోజీరావు గారి వియ్యంకుడికి ఆయన తమ్ముడికి అసలు సంబంధాలు జరగొట్టింది మీరేగా, వైసీపీ వాళ్ళేగా. ఈరోజు ఆ సంబంధాలే లేవు కదా, ఎందుకు మళ్ళీ లేనిపోయింది వాళ్ళ మీద బురజల్లటం? అసలు మీ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ విధంగా 6 గంటలు గడిపాడు విజయ్ కుమార్తో? ఆ లోపల లాలుచి వ్యవహారాలు ఏంటి, లాబింగ్ ఏంటి? ఒకసారి వివరంగా ప్రజలే చెప్తే ప్రజలందరూ సంతోషపడతారు.